ఒక సహోదరి అనుకున్నదట, ఏంటి ఎప్పుడు చూసినా ఈ వర్తమానం చెప్పుకుంటా పోతున్నాడు, రక్షణను గురించి అసలు ఏంటి చెప్పటం లేదు అని చెప్పి ఇంటికాడ ఆలోచన చేసుకొని వచ్చి కూర్చుందంట. మరి కూర్చుంటే నాకైతే తెలియదు కదా, మరి ఆ వచ్చినట్టు చెబితే నేను ఆ వర్తమానం చెబుతున్నాను. మరి ఎందుకో నేను ఎన్నో వర్తమానాలు చూశాను కానీ ఏవి కాదు ఈ వర్తమానం అందించని చెప్పి దేవుడు నాకు ఆజ్ఞాపించినప్పుడు నేను ఆ వర్తమానాన్ని అందించాను. ఆ వర్తమానం నాకు నచ్చల, నేను చెప్పింది నాకు నచ్చల. ఆ తర్వాత అంత అయిపోయిన వాళ్ళు వచ్చి అంటారు, అబ్బో ఇక దేవుడు బలే వాడుతున్నాడు అన్నాడు. అదేంటి, నేను చెప్పింది నాకు నచ్చలేదు, మరి కూర్చున్నటువంటి వ్యక్తులకు ఏ మాటలు అవసరమై ఉన్నవో ఆ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వారికి అందించిన తర్వాత వారి హృదయాలలో ఏమొచ్చిందట, దుఃఖము ఆవేదన తొలగించబడి నెమ్మది సమాధానము సంతోషము అన్నది హృదయాలలో ఆవరించటము ప్రారంభించబడినది. కనుక దేవుని యొక్క మాట వింటేనేమో కూడి వచ్చినటువంటి మీ అందరికీ ఆ మాట దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా ఉపయోగకరముగా ఉంటుంది. నాకు నచ్చినటువంటి వాక్యము కనుక నేను చెప్పాను అంటే మీరు అంటారు ఏమని, అబ్బో జగన్మోహన్ అన్న కాస్తంత గట్టిగానే చెప్పాడు, బాగానే ఉంది అంటారు. కానీ మీ జీవితాలలో పరివర్తన అన్నది పొరపాటును కూడా రాదు. అదే గనక దేవుడు చెప్పినటువంటి వర్తమానము గనక నేను మీకు అందించాను అంటే ఖచ్చితంగా మీ జీవితంలో పరివర్తన చెంది మార్పు చెందటము ప్రారంభిస్తారు. మరి ఇప్పుడు మీకు మార్పు కావాలా, తాత్కాలికమైనటువంటి సంతోషము కావాలా, మార్పు కావాలా? మనకి దేవుడు కోరుకున్నటువంటి మార్పు వస్తే దానిని బట్టి దేవుడు ఆనందపడతాడు. రెండవది, దానిని బట్టి నీకు కూడా కాస్తంత ఆనందంగా ఉంటుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రేపు ఉదయము ఏం పండుగ? ఇయ్యాలైన పండుగ రేపా ఇయ్యాల? రేపే. యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకొచ్చారు? ఆల్రెడీ 9 గంటలకు లైన్లో ఉన్నాడు యేసయ్య. మరి ఎప్పుడు పట్టుకొస్తే 9ంటికి ఉన్నాడు? చెప్పండి. శుక్రవారం పట్టుకుంటే 9ంటికి వచ్చి లైన్లో ఉన్నాడా? ఆ 9ంటికే ఇంచుమించుగా చాలా కోట్లు తిప్పుకుంటా వచ్చాడు. యేసు ప్రభు వారిని గురువారం రోజునే లైన్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారు. మరి మొత్తానికి ఆ రోజునే కొట్టుకొని వచ్చి మరి సలిమంట వేసేది ఎప్పుడు? పొగులా రేతిరా? పొగిలేక కలిగాలి వచ్చేది పొగులా రేతిరా? చెప్పండి, నూనెలు తీసుకుని పొగులా రేతిరా సలిమంటలు వేసేది? చెప్పడే చెప్పరమ్మా. రేతిర పొగులా సరిగాలి వచ్చేది రేతిరి కనుక పేతురు పోయి ఎక్కడ కూర్చున్నాడు? చలి వేచుచున్నందువలన చలిమంట దగ్గర కూర్చున్నాడు అయ్యగారు పోయి, పేతురు గారు పోయి. అంటే రేతిర పొగులా? పొగులేవుడు కడుపు కన్నం తినేవాడు పోయి ఎప్పుడు వేస్తారంటే చలిమంట పగటి కాల సమయంలో తెల్లవారుజామున 4-5 గంటలప్పుడు సంకురాత్రి నెలలో వేస్తారు. అంతేనా? యేసు ప్రభుని పట్టుకుని ఏ నెలలో? ఆయన పుట్టింది డిసెంబర్ నెలలో. మరి 4 నెలలు వచ్చింది. 4 నెలల చలిమంట నేస్తాడు. ఏమిది కాబట్టి పోసుకుంటే నా వద్దా ఉంటుంది. అదేంటినా అవి పోసుకుంటే వాళ్ళంతా చెమట పోసి సన్నీళ్ళు పోసుకుంటానంటారు. ఎందుకని కనుక
రాత్రికాల సమయాలలోనే చలి మంటలు వేస్తారు. అయ్యగారు చలి మంట కాడ కూర్చుంటే రాత్రి అని చెప్పి కాస్త కొత్త మనము అర్థం చేసుకోవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అర్థమైందా? కనుక రేపు పండుగ కనుక రేపు ఎన్ని మాటలు చెప్పాలా? ఎన్ని మాటలు? పొద్దుగు ఆ పాటేనక్క. ఏ పాట? లాలిమ్మ లాలిమ్మ లాలి. ఆ మధ్యకాలంలో ఒక కూటాన్ని సభని ఏర్పాటు చేస్తే కోయేరు వారు వచ్చారు, పాటలు పాడతారు. ఎవరు? కోయేరు వారు వచ్చారు. వచ్చి ఆ కోయేరు వారు నేను అనుకున్నాను, కోయేరు వారు వచ్చి మన మధ్యలో పాటలు ఆలపెట్టారంటే తొమ్మిది ఎంత యవనస్తులు అని చెప్పి అనుకుంటున్నా. ఇంచుమించుగా 50 యవనస్తులు వచ్చారు. వచ్చినాక పాట పాడతా చిన్న గొర్రె ఆ పిల్లను నేను మెల్ల మెల్ల. ఎంత వయసు? ఏమో వత్త గులాబీ పువ్వు పెట్టుకున్నట్టే అది పొరపాటు జారి కింద పడింది. కానీ ఆ పువ్వు కాస్త తీయండి, తీసుకోరాదు అంది. నీకు తెలియదు, నాకు ఆపరేషన్ చేసి వంగలేను. ఏంటంట వంగలేని దానికి నీకు తెలిసి ఏం చేస్తారు చెప్పు. ఇవి మాత్రం ఇవి కూడా అడ్డటల్లా దేవుని కొరకు ఆ పాట పాడుతుంది. ఎంత వయసు ఉంది ఆమెకి? ఇంచుమించి 60 సంవత్సరాలు ఉంటే ఆమంట చిన్న గొర్రె పిల్లంటే మెల్లగా నడిపియాలంట. ఏమనగా అది కాదు. యేసు ప్రభువును ఏడగడతాడు. క్రిస్మస్ పండుగ రాగానే ఉయ్యాట్లోని పెట్టి ప్రభు ఇంక నువ్వు నిద్రపోయా అంటారే కానీ ఆయన ఆల్రెడీ పెద్దయ్యి సిలువ వేయబడి పునరుత్థానుడై లేచి వచ్చాడు అని చెప్పి ఇది పొరపాటును కూడా గుర్తుకు రాదు జనానికి. ఏందన్నయ్య పాట పాడుతుంది ఎట్లో? ఏం పాడుతుంది ఎట్లా? పొరపాటు లేదని చెప్తే మనకు వాక్యం అదేనన్నయ్య పుట్టిండు చేసేటాడు. ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు నేను చెప్పండి. దానికి కాస్తంత సాగు శబ్దం అనేది ఉంటుంది కనుక ఇంకా వెనకటి ఉండబాక శాపము మాయలో చిక్కుకుని ఉండబాక. సరేనా? ఇంకా పొద్దు వేరు మాట చెప్పుకోవటం బాగుంది కనుక ఇంకేం లేదా బయలుదేరుతాం. వేరు మాటలే ఉందా? ఉందా? ఈ పల్లెటూరు వ్యవహారం తెస్తుందంటే ఏంటి ఆమె 7 మాటలు లేదా? 7 మాటలు ఎందుకు? 7 మాటలు. అదే నాయన 7 మాటలు చెప్పి కొన్ని వందల సంవత్సరాలు లేక వేల సంవత్సరాలు అయిపోయిందంట. అర్థమైందా? దేవదూత వచ్చేయమంటున్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడంట? మరి ఎక్కడున్నాడు? ఏడుంటాడు ఆయన? దీనికి చెప్పడం మరి సమాధానం ఏంటి? 7 మాటలు చెప్పమన్నారు అయితే ఆయన ఇక్కడ లేడు. సజీవుడైనటువంటి వాణిని మృతులలో ఎందుకు వెతుకుచూ ఉన్నారు అని చెప్పి దేవదూత వచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడింది కదా. మరి ఎక్కడున్నాడు? ఎప్పుడన్నా ఆలోచన చేసుకున్నారా? అరే నాయన ఆయన ఇక్కడ లేడు అని చెప్పి ఎక్కడున్నాడు? మరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏం పని చేస్తున్నాడు? ఎక్కడున్నాడు అని చాలా విషయాలు చెప్పుకోవలసినటువంటి ఉన్నది కనుక ఇంకక్కడికి బాబా 7 మాటల దగ్గరికి 3 మాటల దగ్గరికి బాబా కొత్తదనముతోటి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకొని పరివర్తన చెందవలసినటువంటి సమయం ఇది. ఇంకా ఎల్లకాలము ఒకేలాగా ఉండటానికి ఇష్టపడబాట కనుక సందర్భానుసారంగా కాదు కనుక ఇప్పుడు నేను వాక్యం చెప్తూ వినండి మీరు. సరేనా? యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము.
పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. ఇంకా చాలు, ఇంకేం మాటలు ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఆ రెండు మాటలు చాలు. ఏమన్నాడు ఆయన? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు ప్రాణము పెట్టుటకి తిరిగి లేచుటకి ఏముందంట ఆయన దగ్గర? అధికారము కలదు. యేసు ప్రభుకి ఏముంది? అధికారం ఉన్నది. దేనికి అధికారం ఉన్నది? ఒకటి ప్రాణము పెట్టుటకు, మరలా తిరిగి లేచుటకు కూడా ఆయనకు అధికారము కలదు. ఈ లోకములో చాలా మంది చనిపోయారు. అందరితో పాటు యేసుక్రీస్తు కూడా చనిపోయాడు. కానీ కొన్ని కోట్ల సమాధులు అన్నవి ఈ రోజుకి భూమి మీద ఉన్నవి. ఆ సమాధులను కనుక చూచినట్లయితే ఎలాగైతే మూసి వేసి ఉన్నారో అలాగే ఉన్నవి. కానీ తిరిగి లేచినటువంటి వ్యక్తులు అన్నవారు ఏ ఒక్కరు కూడా, మహానుభావులు మహాపురుషులు అన్నవారు కూడా ఎవరు కూడా లేరు. యేసు ఒక్కడు మాత్రమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రోజున ఈ ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకున్న